మాఘ పురాణం 8వ అధ్యాయము. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షం చేతను ఆ ముగ్గురు కన్యలు కూడా నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచారు. వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలు వారి తల్లిదండ్రులకు తెలియపరిచి, యమలోకమందుల జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలు అనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలు అనుభవిస్తున్నాడో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలింపజేయుదురు, సలసలకాగిన నూనెలో పడవేయుదురు, విషకీటకములను నూతిలో త్రోసివేయుదురు, తలక్రిందులుగా వేలాడగట్టి కింద మంటబెట్టుదురు, మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింసలు పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుడు, ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములు అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానధర్మాలు చేయుట, జప తపములు ఇత్యాది పుణ్యకార్యక్రమాలు చేయటం వలన అంతకుముందు చేసిన పాపములన్నీ కూడా పడాపంచలై నశించటమే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. కాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానం చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులవుతారు. కాన మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధల నుండి బయటపడటకు అంతకంటే సులభ మార్గము మరొకటి లేదు అని వారు తల్లిదండ్రులకు వివరించారు. ఇది మాఘమాసము 8వ అధ్యాయము. మాఘపురాణం సమాప్తము. 9వ అధ్యాయంలో మరలా కలుద్దాము. ధన్యవాదాలు.